గురువుగారు, మనము ఇప్పుడు చూస్తున్న సమాజంలో ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి ఫలితం దక్కక, ధనం కలగక ఉంటున్నారు. అసలు ధనవంతులు అవ్వాలి అంటే ఏం చేయమంటారు గురువుగారు? ధనవంతులు అనేటువంటిది వాస్తవానికి ఈ క్వశ్చన్ రాంగ్ అని చెప్పినంట. ఎందుకు అంటే అందరం ధనవంతులమే. ఎవరైతే ధనవంతులు కారు అనేవారు కింద కామెంట్ పెట్టండి ఈ వీడియోలో. ఎందుకు అంటే ఎవరి వ్యక్తిత్వానికి వారికి ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది గొప్పదనం. సో 2 చేతులు ఉన్నవి, మనకు 2 కాళ్ళు ఉన్నవి, చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము. అవయవ లోపం ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. సో ఇక్కడికి ధనవంతులమే చాలు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తితో మనం కంపేర్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనము లేనిది కూడా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తామో, అప్పుడు మనము అప్పుల పాలవడము, అప్పుడు మనము ఇబ్బందులకు గురవ్వడము, అప్పుడు మనము దురదృష్టవంతులం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎప్పుడైనా మనము ఎదుటి వ్యక్తితో ఎవ్వరితో కూడా కంపేర్ చేసుకోకూడదు. మీకు మీరు అంతే. కనుక ఇలాంటి ధనానికి సంబంధించి కొంతమేర ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం అని అనుకునేటువంటి వారు, లేడీస్ ఫస్ట్ ఛాన్స్గా పెట్టుకొని, మీ ఇంట్లో ఉండేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఒపీనియన్గా పెట్టుకొని ఆప్షన్, మీకు వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో, మంత్లీ శాలరీ కానీ, లేదా ఏదో బిజినెస్ చేస్తే వచ్చింది కానీ, లేదా ఏదైనా కావచ్చును, ఈ వచ్చిన ధనము నుండి మీ పిల్లల బ్యాంక్ అకౌంట్లో ఒక 51, 501, 5001 మీ స్తోమతకు బట్టి, మీకు వచ్చిన ధనాన్ని బట్టి, ఓకే. పిల్లలకు అకౌంట్ ఉందా లేదా గురువుగారు, ఈ క్వశ్చన్స్ పక్కన పెట్టండి. పిల్లల అకౌంట్ అంటే వారి కిడ్నీ బ్యాంక్ కావచ్చును, ఏదైనా అదిగా వారి హ్యాండ్కి ఇవ్వడం ఫస్ట్. రెండవది మీ భార్య, మూడవది మీ మదర్. ఈ ముగ్గురికి మీరు మీ ఫస్ట్ మంత్ సాలరీ నుండి, మీ బిజినెస్ నుండి చెప్తున్న 51 నుండి 5,000 దాకా చెప్పిన, మీ ఇష్టం. 5 లక్షలు ఇచ్చుకుంటారా, 50,000 ఇచ్చుకుంటారా, 51 రూపాయలు ఇచ్చుకుంటారా, మీ ఇష్టం. వారి పేరు మీద పక్కన పెట్టండి, లేదా వారికి ఇచ్చేసేయండి ఆ అమౌంట్. సో ఆ మ్యాజిక్ చూడండి. ఇక విత్ ఇన్ 1 మంత్లో మీకు ఏ విధంగా మనీ అనేటువంటిది ఫ్లో పెరుగుతుందో మీరే చూడండి, 100కు 100%. రెండవది, ఎక్కడికైనా బయటికి వెళ్ళే సందర్భాలలో, ఫంక్షన్కి వెళ్ళే సందర్భాలలో, ఏదైనా రెస్టారెంట్ వెళ్ళే సందర్భాలలో, లేదా భార్యాభర్తలు కలిసి నడిచి వెళ్ళే సందర్భాలలో, ఎప్పుడు కూడా ఒక కార్ డోర్ ఓపెన్ చేయడం కానీ, రెస్టారెంట్ వెళ్తున్నారా ముందు ఏదైనా డోర్ ఓపెన్ చేయడం కానీ, లేదా ఈ యొక్క కార్ డోరు కానీ, ఇంటి ముందు మెయిన్ గేట్ అయినా, అంటే ముందు మీరుండి ఆ కార్ డోర్ క్లోజ్ చేయడం, లైక్ ఓపెన్ చేయడం, రా కూర్చో అని కానీ, పిల్లలకైనా, మీ మదర్కైనా, మీ భార్యకైనా ఇలా చేయడం ద్వారా కూడా మనకు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా. ఇక మూడవది, ఎక్కడైనా అన్నదానం లేదా ఏదైనా రెస్టారెంట్లో మనము కూర్చొని భోజనం చేసి ఉన్నాం, టిప్ ఇవ్వాలి. మీ పిల్లల చేతుల మీదుగా వారికి ఇచ్చే, అక్కడ వెయిటర్స్కు మీ పిల్లల చేతుల మీద నుండి తోచిన టిప్ వారికి ఇవ్వడం. ఎక్కడైతే
అన్నదానం జరుగుతుంది, అక్కడ మీ పిల్లల చేతుల మీదుగా వస్తువులను డొనేట్ చేయడం, ఈ 3 గనక మీరు చేస్తూ ఉంటే 100% నేను రాసిస్తా, ఖచ్చితంగా మీ జీవితంలో ఎప్పుడు చూడని డబ్బును, ఎక్కడ చూడని విలువను, ఎప్పుడు మీరు చూడని ఒక అదృష్టాన్ని మీరు ఖచ్చితంగా కూడా చూస్తారు. అందులో నో డౌట్. ఓకే. ఎప్పుడైతే భార్యను బాధ పెడుతూ ఉన్నామో, తల్లిని అగౌరవపరుస్తూ ఉన్నామో, మనకు మనీ ఫ్లో అనేది తక్కువ అవుతూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కనుక మన యొక్క గృహములోనే మనకు అన్ని రకాలైనటువంటి మంచి చెడు రెండు ఉన్నవి. మనం మన గృహంలో ఉన్నటువంటి మంచిని విడిచిపెట్టి చెడును ఆస్వాదించి బయటికి గుడికి వెళ్ళి మంచిని కోరుకుంటూ, యజ్ఞ యాగాదులు చేస్తూ మంచిని కోరుకుంటూ, ఓకే, ఇంటికి వచ్చి మళ్ళీ భార్యను బాధ పెడుతూ తల్లి మనసును కలకలా పెడుతూ ఎన్ని చేసినా దండగనే. కనుక ఈ 3 నేను చెప్పినటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పాటించి వితిన్ 41 to 3 monthsలోనే అద్భుతమైనటువంటి రిజల్ట్ 100% మీరు చూస్తారు. ఎందుకంటే ఇది కొన్ని రెమెడీస్ అనేటువంటివి చెప్పాలి అంటే భయం వేస్తుంది. ఎందుకంటే కొన్ని ఆ యూనివర్స్ను దాటి చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ యొక్క పరమాత్మకు సంబంధించి, అంటే ఎందుకంటే ఈ రెమెడీస్ ఆశించి ముక్తి పొందిన వారు చాలామంది ఉంటారు. అవును గురుగారు. వీరు లైట్గా తీసుకుంటారు కొందరు, పర్వాలేదు. కానీ ఎప్పుడైనా మనము మంచి రెమెడీస్ను దాన్ని ఫాలో కావాలి, దాన్ని మనం చెయ్యాలి. ఆ రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. కనుక 100% చేయండి, మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా. ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీ ఎన్నో ఉన్నవి. ఎందుకంటే వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఏ రెమెడీ వీరికి సెట్ అవుతుంది, ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనము చెప్పి ఆ రెమెడీ ప్రకారంగా వెళితే 100% బాగుంటుంది. ఓకే. ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం తినేటువంటి అన్నంలో కొందరికి వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అవును. సో దానికి ఎందుకు వస్తాయి అనే పాయింట్ మీద కూడా మనం నెక్స్ట్ వీడియో చేద్దాం ఖచ్చితంగా. ఓకే గురుగారు, తప్పకుండా గురుగారు. ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ, ఎన్ని నిమిషాలు వచ్చింది?